దానివల్ల మీ కుటుంబం బాగుపడుతుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతోనే ముందుకు వస్తున్నా. ఈ ఊర్లో సీసీ రోడ్లు ఉన్నాయి. 4 కిలోమీటర్లు 84.8 కిలోమీటర్లు వేశారు. ఇంకా 12 కిలోమీటర్లు వేయాలనుకుంటున్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇస్తున్నా. ఈ సంవత్సరం మినిమం 4 కిలోమీటర్లు వేస్తాం. 3 సంవత్సరాల్లో 12 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 కిలోమీటర్ ఉంది. ఇంకా 20 కిలోమీటర్లు వేయాలి. అది కూడా 3 ఏళ్లలో పూర్తి చేయమని ఆదేశాలు ఇస్తున్నా. దానికి కావాల్సిన నిధులు కూడా ఇస్తాం. 356 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఇంకా ఒక 150 కావాలి. అవి కూడా పెట్టేయమంటున్నారు. సాలిడ్ వేస్ట్ అయితే మొత్తం తీస్తున్నారు. చెత్త అంతా తీసిపోయే కార్యక్రమం పెట్టారు. ఇంకొక పక్క కమ్యూనిటీ సోక్ పిట్స్ అయితే 1 ఉన్నాయి. ఇంకొక 3 కావాలి. ఆ 3 కూడా పూర్తి చేస్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన ఒక పరిశుభ్రమైన గ్రామాలు, చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, చెత్త ప్రతిరోజు కలెక్ట్ చేయడం, దీన్ని ఒక పద్ధతి ప్రకారం కాంపోస్ట్ యార్డుకి తీసుకెళ్ళి కాంపోస్ట్గా తయారు చేయడం. ఇంకో పక్కన చెత్త నుంచి రీసైక్లింగ్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. సర్క్యులర్ ఎకానమీ కింద ఈరోజు మీరు ప్లాస్టిక్ వాడతారు. ఆ ప్లాస్టిక్ పొలాల్లో వేస్తే పశువులు తింటే పశువుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దాంతో పండిన పంట మనం తింటే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకనే మళ్ళీ ఇదంతా కూడా రీసైక్లింగ్ తీసుకెళ్తాం. మీ బాటిల్స్ కానీ, గ్లాసులు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ, మీ సెల్ ఫోన్లన్నీ మళ్ళా రీసైక్లింగ్ కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ 206 కుటుంబాలు ఉన్నారు. ఎక్కువ సమయం ఉండేదానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఒంటిమిట్ట రాముని యొక్క ఏదైతే శ్రీరామ నవమి అక్కడ పోయి నేను బట్టలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా 5 గంటలకు మళ్ళా ఒంటిమిట్టకి వెళ్ళాలి. ఇది అవుతాను. ఇంకొక పార్టీ మీటింగ్ కూడా ఉంది. నేను ఇక్కడ ఒక 2-3 బంగారు కుటుంబాలను మాట్లాడిస్తాను. ఒక 2-3 ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మాట్లాడిస్తా. మీకు అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చుంటుంది. ఒకరు ఒక 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ శక్తి మేరకు ఆ 10 కుటుంబాలని ఎప్పటికప్పుడు అండగా ఉండి ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో మీకు ఒకసారి సూచనలు ఇవ్వడమే కాకుండా మీకు చేదోడుగా ఉండి ఎప్పటికప్పుడు చేపట్టవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఒక కుటుంబంలో ఒక అమ్మాయి MBBS చేయాలంటుంది. ఆ అమ్మాయిని బాగా చదివించే బాధ్యత మార్గదర్శకులకు అప్పచెప్తాను. ఒక 5 సంవత్సరాలు లేకపోతే ఒక 7-8 సంవత్సరాలు చదివిస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు మారిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు నేను ఇక్కడే మా బంగారు కుటుంబాలు ఏ కుటుంబాలు ఉన్నాయో పేర్లు ఇవ్వండి. వాళ్ళని ఒకసారి పిలిచి మార్గదర్శకుడు మాట్లాడిస్తాను.